ఈ సంవత్సరం దానిమ్మకాయలు చూస్తే గిన ఈ ఎండకి నీళ్లు సరిపోక చాలా కాయలు ఇట్లా ఒట్టిపోయి మచ్చలు అనేది ఎక్కువైనాయి. అనంతపురం రైతు సోదరులకు నమస్కారం. మనం ఇవాళ చూసుకుంటే మన చీయేడు గ్రామంలో ఈ దానిమ్మ అనేది ఎక్స్పోర్టింగ్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి బెంగళూరుకి పంపిస్తారంట. మామూలుగా ఎట్లా అంటే డైరెక్ట్ రైతు టు డైరెక్ట్ మండీనే ఇది. ఇది వచ్చేసి రైతు టు డైరెక్ట్ ఉంటుందంట. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి బెంగళూరు తీసుకుపోయి బెంగళూరులో ఆడ వేసి ఏం రేట్ వచ్చిందో వీళ్ళు ఈచరోళ్ళు రైతుకి ఇన్ఫామ్ చేసేస్తారు. మీకు కూడా ఎవరికన్నా కానీ ఇట్లా ఇప్పుడు చేతిలో కాయ ఉంటే వీళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. వీళ్ళే మన దగ్గరికి వచ్చి మన తోట దగ్గరికి వచ్చేసి వాళ్ళే కాయలు బీకేసుకొని వాళ్ళే ఎక్స్పోర్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. మనకి ఏమంటే రేటు ఏం పడుతుంది అనేది వాటికి పోయినాక బెంగళూరు పోయినాక చెప్పేది జరుగుతుంది. చూసుకోవచ్చు మీరు. ఈ లోడింగ్ అంతా కూడా చేసుకుంటున్నారు నీట్గా. వాళ్ళే మనుషులు వాళ్ళే వస్తారు. ఐచర్ అంతా వాళ్ళదే ఉంటుంది. మొత్తం వాళ్ళే ప్యాకింగ్ చేసుకుంటారు. మీరు నీట్గా ప్లాస్టర్ గిస్టర్ అంతా వేసుకొని పేపర్లో పెట్టేసి. దానిమ్మ చూసుకుంటే ఈ మధ్యలో రేట్లు అయితే బాగానే ఉంది. మళ్ళీ అంత అధ్వానంగా అయితే లేదు, బాగానే పోతుంది రేట్లు అయితే. అందుకనేసి కాయ నీకు బాగుంటే మంచి రేటు ధర పలుకుతుంది. ధర చెప్పేకి కాదంట. అడిగాను ధర ఎంత ఉంది ఇప్పుడు అని. ధర చెప్పేకి కాదు, బెంగళూరు మార్కెట్ పోతే దాన్ని బట్టి మేము చెప్తాము అని అన్నారు.